హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు చెకోడీలు అనమాట. కొట్లో కొనుక్కుంటే ఏ టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్తో అదేవిధంగా ఆ పప్పు చెకోడీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికైతే ముందుగా పచ్చిశనగపప్పుని కప్పున్నర తీసుకున్నామండి. కప్పున్నర తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి 2 గంటల సేపు అయితే మనం నానబెట్టుకోవాలి. నేనైతే ఈ కప్పుతో తీసుకున్నాను. నా దగ్గర ఏదైతే అవైలబిలిటీ ఉందో దాంతో నేను తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఏది ఉంటే దాంతో మీరు కొలుచుకొని పెట్టుకోవచ్చు. ఈ కప్పుతో తీసుకున్నాను, కప్పున్నర తీసుకున్నాను నేను. దాన్ని శుభ్రంగా కడిగి ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్న తర్వాత పప్పు అయితే చూడండి నానిపోయింది, శుభ్రంగా చక్కగా నానిపోయింది. 2 గంటలకి దీన్ని డాబా పైకి తీసుకెళ్ళి తేమ అనేది లేకుండా శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలి. ఒక 2 సార్లు వాష్ చేసుకోండి. నానిపోయిన తర్వాత కూడా శుభ్రంగా ఇట్లాగా ఆరబెట్టేసుకోండి. ఆరిపోయిన తర్వాత అది ఆరిపోయే లోపు మనం ఈ బియ్యపిండి రెండు కప్పులు బియ్యపిండి అయితే తీసుకున్నాం. ఏ కప్పుతో పచ్చిశనగపప్పు కొలుసుకున్నామో దాంతోనే 2 కప్పులు బియ్యపిండి, 1 కప్పు మైదా లేదు శనగపిండి ఉందంటే శనగపిండి అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. నేనైతే మైదా అయినా యూస్ చేస్తున్నాను అనమాట. ఇది మొత్తం కూడా మైదా బియ్యపిండి 2 బాగా కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం మెజర్మెంట్స్ తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్పుల వాటర్ని తీసుకొని కొంచెం బాయిల్ అయ్యేలాగా మనం పొయ్యి మీద పెట్టుకున్నామండి. ఈలోపు డాబా పైన ఉన్నటువంటి పచ్చిశనగపప్పు ఆరిందా లేదా అనేది ఒకసారి చూద్దాము. ఇదైతే మొత్తం చేతితో ఎట్లా అంటే తేమ అనేది ఏం లేదండి, పూర్తిగా ఆరిపోయింది. అదే చూస్తున్నాను నేను. ఈ రెసిపీ అయితే నేను కొత్తగా ఏమీ కనిపెట్టలేదండి. ఇది నేను యూట్యూబ్లో చూసి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ మీకు ఇద్దామని చెప్పే ఆలోచనతో మా పిల్లల కోసం కూడా నేను ట్రై చేస్తున్నాను. మొత్తం తీసుకొచ్చేసాను కదా. ఇదైతే బాయిల్ అవుతున్న వాటర్లో 2 చెంచాల సాల్ట్, 1 చెంచా కారం, చిటికెడు పసుపు, కొంచెం అల్లం అనమాట. అల్లం అంటున్నాను, వాము వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత 2 చెంచాలు నెయ్యి వేసుకొని అది మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ఏదైతే ఉందో ఆ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేయకండి. స్టవ్ ఆఫ్ చేయకుండానే ఈ పిండి అంతా వేసి ఉండలు లేకోకుండా కలుపుతూ ఉడకనివ్వండి. ఆ పిండి మొత్తం కూడా ఉడికేటట్టుగా కొంచెం కలుపుతూ ఉండండి. మరీ ఉండలుగా ఉంటే బాగోదు కదా. ఇది వెంటనే చేత్తో కలిపితే కాలిపోతుంది కదా. కొంచెం ఆరనివ్వండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మన చేత్తో పట్టుకొని బాగా రౌండ్గా చపాతీలా చేసుకోవచ్చు. అసలు కొత్త వంటకాన్ని కనిపెట్టి చేసే అంత తెలివి నాకు ఉన్నట్టయితే నాకు ఎప్పుడో గవర్నమెంట్ జాబ్ వచ్చేసేది కదండి. నాకు అంత తెలివి ఏం లేదు. నేను యూట్యూబ్లో చూసి మనం చేయగలుగుతామా లేదా, ఇది ఈజీనా కాదా అనేది 1కి 2 సార్లు నేను ఆలోచించుకొని ప్రొసీడ్ అయితే అవుతానండి. దాంట్లో ఇది కూడా ఒకటి. మొన్న రాగి లడ్లు కూడా రాగితో అయితే కొంచెం రాగి జావా, రాగి ముద్ద అట్లా కాకుండా ఏమైనా ట్రై చేద్దామని రాగి లడ్డు మాత్రం నేను సొంతంగా ట్రై చేశాను. అది నేను ఎక్కడ చూడలేదన్నమాట. ఇది మాత్రం నేను చూసి ఎట్లా వస్తుంది ఏంటి అనేది నేను మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మాత్రమే నేను ట్రై చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా తింటారు కదా ఇష్టంగా అని చెప్పేసి చేశాను అనమాట. ఈలోపు ముద్ద చేసేసుకున్నాం కదా. నూనె పొయ్యి మీద పెట్టేసుకుందాం. అది వేడయ్యే లోపు మనం చిన్న ఉండలు చేసేసుకొని దాన్ని ఇట్లాగా రోలింగ్ చేసేసుకుందాం అండి. ఈ పిండి మొత్తం కూడా బయట పెట్టేశారంటే ఆరిపోయి గట్టిగా పడిపోయిద్ది. ఆ పప్పులు అనేవి సరిగ్గా అతుక్కో అనమాట. దానికోసం అని చెప్పేసి పిండిని ఆరనివ్వకుండా దాని మీద ఏదైనా మూత పెట్టి ఇట్లాగా స్లోగా రోలింగ్ చేసుకుంటూ ఉంటే మనం కొంచెం మరీ మందంగా అయితే మరి సరిగ్గా ఉడకకుండా ఉంటుంది. నేను కొన్ని లావుగా చేసేసాను కాబట్టి నేను 2 సార్లు వేయించుకోవాల్సి వచ్చింది. మీరు అట్లా కాకుండా మరీ కొంచెం సన్నగా కాకుండా మరీ కొంచెం లావుగా కాకుండా మీడియంగా, మనకు తెలుస్తుంది కదా ఇది కొంచెం లావుగా అనిపిస్తుంది, కొంచెం చిన్నగా అనిపిస్తుంది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి మీడియంగా మనం రోలింగ్ చేసుకొని పప్పులు పెట్టి ఇట్లా అనేసుకొని చెకోడీలు చుట్టేసుకోవడమేనండి. చాలా ఈజీ. కాకపోతే వేయించుకునే దగ్గరే మనం పేషెన్సీ అనేది పెట్టుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. పిల్లలకి బయట నుంచి తెప్పేయడం ఇష్టం లేని వాళ్ళు, ఇంట్లో పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలి, జలుబులుగా ఉన్నాయి, దగ్గులుగా ఉన్నాయి, వాళ్ళు ఏమో ఆగలేరు కదా ఏమీ తినకుండా. అందుకోసం అని చెప్పేసి నేను ట్రై చేశాను.
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు, బాగున్నాయి అన్నారు. మా వారైతే ఎందుకో వేస్ట్, మళ్ళీ కుదరకపోతే వేస్ట్ అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో అన్నారు అన్నమాట. అదేమి ఉండకుండా ఆయనే తిని బాగుంది అనేలాగా మనం చేయాలి అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇది ఎట్లా చుట్టేసుకున్నాను ముందుగానే. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు చేసుకొని అప్పటికప్పుడు ఒకటి వేస్తే ముందేసి నేను మాడిపోతా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను ఒకేసారి అన్నీ చేసి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా అని 1-2 సార్లు చూసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు నేను బాండీలో ఎంతైతే నూనె అయితే వేసానో ఆ మొత్తం నూనెతోనే చకోడీలు మొత్తం చేసేసుకున్నానండి. ఆయిల్ అయితే ఏం మాత్రం కూడా పెంచలేదు. చాలా బాగా కుదిరినాయి నాకైతే. నేనైతే ఒక మిస్టేక్ చేశాను. అదేంటంటే నేను ఫుడ్ కలర్ అనేది కలపలేదు దీంట్లో. దానివల్ల ఇవి నార్మల్గానే ఉన్నాయి. అంటే మన కొట్లలో రెడ్ కలర్గా ఆరెంజ్ కలర్ లాగా ఉంటాయి కదా, అట్లా ఆ కలర్ అయితే లేదు నా చకోడీలకి. సో మీకేమన్నా ఆప్షన్ మీ ఇష్టం, అది మీరేమన్నా మంచిగా కలర్ఫుల్గా మంచిగా ఉండాలి అనుకుంటే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మాడినట్టుగా, అంటే నేను లైటింగ్ తక్కువగా ఉన్న దాంట్లో తీస్తున్నాను కదా, మీకు కొంచెం మాడినట్టుగా ఉండిద్ది. కొన్ని పప్పులు అయితే ఆల్మోస్ట్ మాడిపోయినాయండి నాయి. ఎందుకంటే హైలో పెట్టేసి ఫస్ట్ రెండు సార్లుగా వేసినప్పుడు నాకు అర్థం కాలేదు. హైలో పెట్టి బాగా వేయించుతూ ఉండేసరికి పప్పులన్నీ మాడిపోయినాయి అన్నమాట. అయ్యి మాడిపోతున్నాయి కదా అని చెప్పేసి గబాన్ని తీసేస్తేనేమో ఇవేమో అసలు పట్టుకున్న మెత్తగా ఉన్నాయి. చకోడీలన్నీ చేసేసిన తర్వాత నాకు మిగిలిన పప్పు అది అట్లా కాదు అని చెప్పేసి మీడియం టు సిమ్లో పెట్టుకుంటే చకోడీలు ఎట్లా ఉంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్ నేను ముందు మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్